హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే అసలు బాగోలేదండి. ఈరోజు నాకు మిక్స్డ్ ఎమోషన్స్తో చాలా చెప్పలేనంత ఎగ్జాక్ట్గా ఈ రీజన్ వల్ల ఇంత బాధగా ఉంది అని చెప్పలేనంత కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో అయితే నేను ఉన్నానండి. ఎందుకు ఏంటి అన్ని రీజన్స్ నేను నా మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అయిన తర్వాత మీకైతే చెప్తాను. ఈరోజు మీరు చూసే మార్నింగ్ రొటీన్ కూడా చాలా ఇన్కంప్లీట్గా ఉంటుందండి. మార్నింగ్ అయితే యాజ్ యూజువల్ అండి 6 o'clockకే లెగిసి ఫ్రెష్ అయిపోయి వంటగదిలోకి అయితే వచ్చి బియ్యం అయితే కడిగి స్టవ్ మీద అయితే పెడుతున్నాను. ఈరోజు వంకాయ కోడిగుడ్లు పులుసు అయితే పెడదాము అనేసి వంకాయలను అయితే ఫస్ట్ గుడ్లు అయితే బాయిల్ చేసుకుంటున్నాను. మరొక స్టవ్ మీద ఏమో పిల్లలు తాగడానికి వేడి నీళ్ళు పెట్టాను. ఆ నీళ్ళు కాగిపోయినాయి, పక్కన పెట్టేసి బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టాను. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయండి. సో అందుకనేసి నేను అక్కడ ప్యాన్ అయితే పెట్టుకుని దాంట్లోకి కొంచెం నూనె అయితే వేసుకుని వేరుశనగ గుళ్ళు, కొత్తిమీర, టమాటా చట్నీ చేద్దామనేసి వాటిని అయితే వేయించుకుంటున్నానండి. మార్నింగ్ అయితే చాలా రిఫ్రెష్మెంట్తోనే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈరోజు నాకు కంప్లీట్ చేయాల్సిన పనులు అయితే ఏమీ లేవు. అన్నీ ముందు రోజు రాత్రి పడుకునేటప్పుడే పూర్తి చేసుకుని పడుకున్నాను. సో ఇంక ఈరోజు ఏ పని లేదు కాబట్టి రిలాక్స్డ్గా మంచి వ్లాగ్ షూట్ చేద్దాం అన్నట్టుగానే స్టార్ట్ చేశాను. కానీ తర్వాతే తెలిసిందండి వదిన వాళ్ళ అమ్మగారు చనిపోయారన్న న్యూస్. ఆ తర్వాత నుంచి ఇంకొక 2 బ్యాడ్ న్యూస్లు తెలిసి మొత్తం నా మూడ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. చాలా చాలా బాధగా అనిపించింది అనమాట. ఇంకోండి నేను చట్నీ కోసం వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు అయితే వేపించేసాను. ఇంకా కొత్తిమీర అయితే మొన్న సంతలో నుంచి తీసుకొచ్చానండి. సో అది ఇంకా అలా ఉండిపోయింది, మళ్ళీ పాడైపోతుంది. కొత్తిమీర వేసేసి టమాటాలు వేసేసి చట్నీ అయితే చేసేద్దాము అనేసి కొత్తిమీర అయితే శుభ్రం చేసుకుంటున్నాను. అందులో ఉన్న ఆకులు లాంటివి అవన్నీ అయితే తీసేసానండి. ఈరోజు మొత్తం నాకు 1 కాదు 2 కాదు 3 ఇన్సిడెంట్లు ఒకేసారి వచ్చి నా నెత్తిన పడ్డట్టుగా ఉన్నాయండి. అవన్నీ అయితే కూర్చుని మీతో అయితే మాట్లాడతాను. ఫస్ట్ అయితే నేను షాను, మను వాళ్ళిద్దరిని స్కూల్కి అయితే పంపించేసి అప్పుడు మీతో అయితే మాట్లాడతానండి. ప్రశాంతంగానే గడిచిపోతుందండి ప్రస్తుతానికైతే మార్నింగ్ రొటీను. అప్పటి వరకు నేను ఫోన్ అయితే ఓపెన్ చేయను, మొబైల్ డేటా ఆన్ చేయను, ఏమి చూడను అనమాట. ఫోన్ కూడా సైలెంట్లోనే ఉంటుంది. ఎప్పుడైతే నేను ఫోన్ వైపు చూసానో అప్పుడు అందులో ఉన్న మిస్డ్ కాల్స్ చూసి తర్వాత ఇంకా వాళ్ళతో ఫోన్ మాట్లాడిన తర్వాత నాకు నా మార్నింగ్ రొటీన్ అంతా ఇంకా చాలా చాలా సాడ్గా అయితే గడిచిపోయింది. నాకు ఇవాళ ఒక నిజము చాలా లోతుగా అర్థమైందండి. మనకి మనిషి ఈరోజు కనిపిస్తాడు, రేపు కనిపిస్తాడా లేదా అన్నది మనకి గ్యారంటీ లేదు. మన జీవితం చాలా వేగంగా మారిపోతుందండి. కొందరితో మనం ఈరోజు ఉదయమే మాట్లాడాం కదా అని అనుకుంటాము, రాత్రికి వాళ్ళు మనతో ఉండకపోవచ్చు. ఇది నిజంగా మన మనసుని చాలా భారంగా చేస్తుంది కదా. ఈ 2 రోజుల్లో నా జీవితంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయండి. ఒక్కటి కాదు, ఒకేసారి 3 బ్యాడ్ న్యూస్లు వరుసగా వచ్చేసాయి. ఫస్ట్ వదిన వాళ్ళ అమ్మగారు ఇక లేరు అని తెలిసింది. ఇంకా ఆ విషయం మైండ్లో సెటిల్ అవ్వకముందే మావయ్యకి కొంచెం బాగాలేదు అనేసి ఫోన్ వచ్చింది. సో ఇంకా చూసారు కదండి, వరుస పెట్టి ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నాను నేను. కొద్దిసేపు ఏమో మా అమ్మ వాళ్ళతో వదిన వాళ్ళ అమ్మగారి గురించి ఇలాగా వాటి గురించి మాట్లాడుతున్నాను. ఎలా వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, మీరు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తున్నారు ఏంటని ఈ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. మరో పక్కేమో మా వారు ఫోన్ చేసి మా నాన్నకి బాగాలేదంట నేను అనేసి ఇంకా చెప్తానండి అవన్నీ మీతో కూర్చుని. ఇంకా అలా మాటలైతే జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా నేను ఫస్ట్ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేద్దాము, నేను అసలు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, పిల్లలు ఉంటే అసలు ఇంకా ఫోకస్ చేయలేను అని ఫస్ట్ అయితే వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే కడుతున్నానండి. అప్పటి వరకు వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇంకా తర్వాత నాకు అస్సలు షూట్ చేయబుద్ధి కాలేదండి. సో ఇంకా నేను వీడియో అయితే ఆపేసాను అనమాట. చెప్పాను కదండి ఈరోజు నేను వంకాయ, కోడిగుడ్లు, టమాటా వేసి పులుసు అయితే పెడుతున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మగ్గిచ్చేసుకున్నాను. దాంట్లో కొంచెం మెంతులు అయితే వేసి మగ్గిచ్చేసానండి. తర్వాత వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి మూత పెట్టేసి పులుసు అవి వేసేసుకోవాలి. ఇంకా నేను ఆ ప్రాసెస్ ఏమి షూట్ చేయలేదు. ఇంకా ఈరోజు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ అయితే వేసానండి. నేను తర్వాత తింటాను. ఈరోజు నేను వాకింగ్ కూడా ఏమి వెళ్ళాలనుకోవట్లేదండి, నాకు ఏమి చేయాలనిపించలేదు. సో ఇంకా అలాగా ఎవరొకరు ఫోన్ చేస్తున్నారు, మా తోడుకోళ్ళు, మా అత్తయ్య, మా మావయ్య, ఇలా ఒకరి తర్వాత ఒకరితో అలాగా మాట్లాడుతున్నాను.
ఈరోజు అసలు మా అత్తయ్య వాళ్ళని రమ్మంటే రావట్లేదని కోపం వచ్చేసి వాళ్ళ మీద కూడా సీరియస్ అయ్యానండి. ఎందుకు, హెల్త్ మీకు ఇప్పుడు బాగుంది కదా, బాగున్నప్పుడు వచ్చి చూపించుకుంటే గోరుతో పోతుంది, తర్వాత మీరు చాలా ప్రమాదం కొని తెచ్చుకుంటారు. ఎంత హెల్తీగా ఉన్నా మా వదిన వాళ్ళ అమ్మగారు చూడండి సడన్గా ఇదైపోయారు, మీరు అంతవరకు తెచ్చుకోవద్దు, ఎందుకు రానంటున్నారు ఇక్కడికి అని చాలా కోప్పడిపోయాను మా అత్తయ్య మీద కూడా నేను. ఇంకా ఫైనల్గా ఏమేమైనాయి అన్నీ అయితే మీకు చెప్తానండి. రోజంతా ఇలా ఫోన్లు మాట్లాడుతాం అలా అయితే సరిపోయింది. ఈరోజు తలంతా బాగా ఆలోచనల వల్ల ఏమోనండి బరువెక్కిపోయి తల ముందుకి వెనక్కి ఊగుతుంది. నాకైతే అసలు వ్లాగ్ ఇంకా కంటిన్యూ చేయాలనిపించక నేను మార్నింగ్ వంట చేసే దగ్గర నుంచే వ్లాగ్ అయితే ఆపేసానండి. ఇప్పుడైతే మాత్రము టైము నైట్ 9 o'clock అవుతుంది. సో ఇంకొండి 9 o'clock అవుతుంది టైం అయితేని. ఇప్పటికి వచ్చి నేను ఏ పని చేయలేదండి ఇంట్లోని. చాలా చాలా చెప్పలేనంత బాధగా ఉంది. నేను ఒకే రోజులో ఎన్ని బ్యాడ్ న్యూస్లు వినేసానో తెలుసండి. చాలా బాధగా ఉందనమాట నాకు. ఒక్క సాడ్నెస్ని నేను రిసీవ్ చేసుకోలేనేమో అని అనిపించేసింది నాకు. ఇప్పుడు నేను మీ దగ్గర ఇలా కూర్చుని మాట్లాడుతున్నాను కానీ నా తల మీద ఎవరో ఇంత బరువు తీసుకొచ్చి మొయ్యి బరువు అంతా అన్నట్టుగా ఉందనమాట అలాగా. సో దాని అంతటికీ కారణం స్ట్రెస్ అనమాట. ఏంటో తెలియని ఆందోళన, చాలా ఆందోళన కింద ఉంది. ఇప్పుడు ఈ టైంలో మా హస్బెండ్ నాతో ఉండుంటే కనుక కొంచెం నాకు ధైర్యంగా ఉండేదేమోనండి. సో మీకు అందరికీ తెలుసు, నిన్న నేను కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను. నిన్న అంటున్నానంటే ఈరోజు మార్నింగ్ కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదండి, వదిన వాళ్ళ అమ్మగారు చనిపోయారు అని. వదిన కూడా కమ్యూనిటీ పోస్ట్ పెట్టింది తన ఛానల్లోని. సో వదిన వాళ్ళ అమ్మగారు ఎందుకు చనిపోయారు ఏంటి అని చాలామంది కామెంట్స్ పెట్టారు. నేను కామెంట్ పిన్ చేశానండి. వదిన వాళ్ళ అమ్మగారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారంట. నిన్న రాత్రి 12 o'clockకే చనిపోయారంటండి. నాకు మార్నింగ్ అయితే తెలిసింది వదిన వాళ్ళ అమ్మగారు చనిపోయారన్న విషయము. యాక్చువల్లీ నేను ఏం చేస్తానంటే ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు నెట్ ఆపేస్తానండి. తర్వాత ఫోన్ ఎప్పుడు సైలెంట్లో పెట్టి పడుకుంటాను. మళ్ళీ ఎవరైనా ఫోన్లు చేస్తే అదొక డిస్టర్బెన్స్ కింద ఉంటుంది అనేసి. సో ఇంకా నేను ఫోన్ సైలెంట్లో ఉంది కదండి, నేను చూసుకోలేదు. నేను 6:30, 7 ఆ టైంకి ఫోను పిల్లల్ని నిద్ర లేపాలి, టైం ఎంత అవుతుంది అన్నట్టుగా కిచెన్లో ఇలా ఫోన్ నొక్కుని చూసుకునేసరికి మా పెద్దన్నే నుంచి మా అమ్మ నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయన్నమాట. అలాగే నాకు 2 ఫోన్లు ఉంటాయి. ఒకటి షూటింగ్కి వాడతాను, ఒకటేమో ఈ కాల్స్కి వాడుకునే ఫోను. రెండిట్లో మిస్డ్ కాల్స్ ఉన్నాయన్నమాట. నాకు ఫస్ట్ చాలా కంగారు వచ్చేసిందండి. ఎందుకంటే మా అమ్మ కానీ మా అన్నయ్య కానీ అంత ఎర్లీ మార్నింగ్ నాకు ఎప్పుడు ఫోన్ చేయరు. నాకు చాలా కంగారు ఎందుకు వచ్చిందంటే మా నాన్నకి ఏమన్నా తేడా చేసిందా ఏంటి, నాన్నకి ఎలా ఉంది, ఎందుకు ఇంత పొద్దున్నే ఇలా ఫోన్లు చేశారు అని. నేనైతే అసలు నాకు చేతులు వణుకు వచ్చేసినాయండి. వణుకు వస్తూనే అమ్మ ఏమైంది చెప్పు చెప్పు అంటే ఇలా అనూష వాళ్ళ అమ్మగారు చనిపోయారంటమ్మా అనేసి అందండి. చాలా అసలు ఇది ఎంత పెద్ద షాక్ అండి, నేను నమ్మలేకపోయాను. సో ఇంకా నేను ఏంటమ్మా ఏం చెప్తున్నావు, నిజమా అనూష వదిన వాళ్ళ అమ్మగారు చనిపోయారా అంటే అవునమ్మా చనిపోయారంట రాత్రి అనేసి అన్నదనమాట. ఎలాగ ఏంటి అంటే హార్ట్ అటాక్ అని చెప్పారండి. అప్పుడు వరకు 11:30 ఆ టైం వరకు వదిన వాళ్ళ అమ్మగారు వదిన వాళ్ళ తమ్ముడితోటి మాట్లాడుతూనే ఉన్నారంట. అప్పుడు చెప్పారంట, నాకు ఎందుకో ఈ భుజము లాగేస్తుంది, జబ్బంతా నొప్పిగా ఉంది అనేసి చెప్పారంటండి. అయితే అంకుల్ ఉన్నారు కదా వదిన వాళ్ళ డాడీ, హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అన్నారంటండి. అయితే నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను అని అన్నారంట. మరి అమ్మ అయితే స్నానానికి వెళ్ళొస్తాను అన్నట్టు చెప్పింది. ఆ టైంలో మరి స్నానం అంటే నాకు ఒకవేళ ఆవిడ అలా చెప్పారేమో కానీ ఆవిడకి నేను అనుకోవడం ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చే ముందు ప్రతి ఒక్కరికి మోషన్ వస్తుందండి. ఎందుకంటే మా నాన్నమ్మ నా ముందే హార్ట్ అటాక్తో చనిపోయారు. మోషన్స్, వామిటింగ్స్ ఇవన్నీ అవి. అలాగే మేము ప్రీవియస్గా అద్దుకున్న ఆవిడ కూడా ఇలా హార్ట్ అటాక్ వచ్చే ముందు బాత్రూమ్ వస్తుందని బాత్రూంలోకి వెళ్ళి అక్కడే పడిపోయి చనిపోయారనమాట. సో మేబీ అలా ఏమన్నా వెళ్ళారేమో నాకు తెలియదు ఇవన్నీని. ఆవిడైతే మాత్రము స్నానం చేసి వస్తాను అని బాత్రూమ్కి వెళ్ళారంటండి. మళ్ళీ బాత్రూంలో నుంచి బయటకు కూడా క్షేమంగానే వచ్చేసారంట. వచ్చాక నాకు చాలా నీరసం వచ్చేస్తుంది ఎందుకొని, నేను కాసేపు పడుకుంటాను అనేసి మంచం మీద అయితే పడుకున్నారంటండి. తర్వాత అంతే ఇంకా ఆంటీకి ఒక నొప్పి రావడం కానీ ఏమీ లేదంటే, ఎలాంటి నొప్పి బాధ లేకుండానే ఆవిడ చనిపోయారంట. సో ఇలా అనేసి అమ్మ అయితే చెప్పిందండి. ఇది జరిగి నైట్ 12 o'clockకి జరిగిందంట.
సో నాకు మార్నింగ్ 6:37 ఆ టైంకి అన్నయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు అయితే ఫోన్ చేసి చెప్పారు. సో నేను ఇంకా వెంటనే ఫస్ట్ చిన్నొదినకి ఫోన్ చేశాను అనమాట. చిన్నొదిన అప్పుడే జస్ట్ ఫ్లైట్ అయితే దిగాను. అదే వాళ్ళ తమ్ముడు వాళ్ళ మిసెస్ ఉన్నారు కదండి, వాళ్ళ అమ్మగారు వాళ్ళది కూడా హైదరాబాదేని. సో తను నేను కలిసి కరీంనగర్ వెళ్తున్నాము అనేసి తనైతే చెప్పారు. అసలు నాకు అనిపించింది అనమాట, సతీష్ గారు ఇక్కడ ఉండుంటే నేను పిల్లల్ని సతీష్ గారు కుదిలేసి నేను మా వదిన కలిసి వెళ్ళిపోదాం కదా అని అనిపించిందండి. కానీ మీకు చెప్పాను కదా, సతీష్ గారికి నవంబర్ ఎండింగ్ నుంచి ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు అసలు ఖాళీ లేదు. మొత్తం అంతా ఆయనకి అవుట్ ఆఫ్ స్టేషన్ డ్యూటీసేనండి. నంద్యాల, వెస్ట్ బెంగాల్, గుంతకల్లు, విజయవాడ ఇలాగ 4 ప్లేసెస్లో అయితే ఆయనకి డ్యూటీ వేసేసారు. సో ఆయన అయితే లేరు, ఇప్పుడు కూడా ఇంట్లో లేరు. ఆయన రావడానికి శనివారం మార్నింగ్ అయితే వస్తారనమాట. సో ఇంకా వెళ్ళలేకపోయానండి ఈ రోజైతే నేను. అయితే నేను ఇంకేమనుకున్నాను, అత్తయ్య వాళ్ళు రేపు ఈవినింగ్కి వచ్చేస్తారు కదా, సో నేను పిల్లల్ని అత్తయ్యకి వదిలేసి నేను వెళ్దాము కరీంనగర్, నేను వెళ్ళిపోదాము అని అనుకున్నాను. అయితే మళ్ళీ ఇప్పటికే వదినాల అమ్మగారు చనిపోయారన్న బ్యాడ్ న్యూస్ విన్నాను. దానికన్నా ముందు ఇంకొక బ్యాడ్ న్యూస్ కూడా విన్నానండి, అది చివరిలో చెప్తాను. సో అత్తయ్య వస్తారు కదా, అత్తయ్యకి పిల్లల్ని వదిలేసి నేను వెళ్దామని అనుకుంటే ఫోన్ అనమాట, మా వారు ఫోన్ చేసి మా నాన్నకి బాగోలేదంట, మా నాన్న అసలు మంచం దిగలేకపోతున్నారంట, చాలా చలి వేసేస్తుంది మా నాన్నకి అని మా అమ్మ కంగారు పడుతూ ఫోన్ చేసింది. ఇంకా నేను నాకు తెలిసిన ఆటో వాళ్ళని, మా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఫోన్ చేశాను, మా నాన్న హాస్పిటల్కి తీసుకెళ్ళమని అని చెప్పారనమాట. ఇంకా అక్కడి నుంచి అండి మళ్ళీ మావి గారికి ఫోన్ చేసి ఆయనకి ఎలా ఉంది ఏంటని, అసలు ఈరోజు ఎన్ని ఫోన్లు మాట్లాడానో నాకే తెలియదు. యూజువల్గా నేను మా అమ్మతో 1-2 సార్లు సతీష్ గారితో తప్పించి ఇంకెవరితోనే ఫోన్లు మాట్లాడను. అలాంటిది మావి గారికి ఎలా ఉంది ఏంటి అని మావి గారితో మాట్లాడతాము, ఇక్కడ రిలేటివ్స్ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడము, ఇంకా అలాగైతే ఈ రోజంతా గడిచిపోయిందండి. సో ఇంకా చివరికి మావి గారు అయితే హాస్పిటల్కి వెళ్ళారంట. వెళ్తే అక్కడ డాక్టరు మా వారితో ఫోన్లో మాట్లాడారంటండి. క్రియాటిన్ లెవెల్స్ అవి బాగా పెరిగిపోయినాయి, మీరు చిన్న చిన్న హాస్పిటల్కి ఇక్కడ తిరిగితే ఇంకా ఇన్ఫెక్షన్ అది ఎక్కువైపోతుంది, ఇన్ఫెక్షన్ కాదు క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువైపోతాయి, మళ్ళీ డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు హైదరాబాద్ తీసుకుని వెళ్ళిపోండి, పెద్ద ఆసుపత్రిలో చూపిస్తే మంచిది ఎందుకైనా అని ఆ డాక్టర్ అయితే చెప్పారంటండి. సో ఇంకా మావయ్య గారికి ఆల్రెడీ అత్తయ్యకి మావయ్యకి టికెట్లు కన్ఫర్మ్ అయిపోయినాయి. బట్ ఇప్పుడు మావయ్య గారు కదిలే పరిస్థితి అయితే లేదు. ఐ మీన్ ఆయన రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కి ట్రైన్లో కూర్చుని ప్రయాణం చేసే అంత స్టామినా అయితే ఇప్పుడు ఆయనకి లేదు. సో నువ్వు వచ్చి తీసుకెళ్తే వస్తాను అనేసి మావయ్య గారు అయితే అంటున్నారు. అంటే నాకు నేనుగా ప్రయాణం చేసే అంత శక్తి లేదు, మీరు వచ్చి తీసుకుని వెళ్ళండి అనేసి అన్నారనమాట. సో ఇంకా మళ్ళీ ఆ ప్రయాణం ఆ టికెట్లు అయితే క్యాన్సిల్ చేసేసాము. ఇంకా అత్తయ్య మావయ్య ఇక్కడికి ఇప్పుడు రావట్లేదు. సాటర్డే మార్నింగ్ 2 o'clockకి, అంటే ఫ్రైడే మిడ్ నైట్ 2 o'clockకి మా హస్బెండ్ వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడికి వచ్చేస్తారండి. అప్పుడు 2 o'clockకి నన్ను మా చిన్నమ్మని మా వారు కరీంనగర్లో వెళ్ళే బస్సు ఎక్కిచ్చేసి ఆయన పిల్లల దగ్గర ఉండిపోతారు. ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కదా భవాని అని మీరు అనొచ్చండి. సతీష్ గారు అయితే ఇప్పుడు చాలా అలసిపోయి ఉన్నారు. సతీష్ గారు ఏమంటున్నారంటే, నేను ఒకేసారి దానికి వస్తాను, అదే పెద్ద కార్యం ఉంటుంది కదా భవాని, అప్పుడు వస్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను అటు వెళ్ళిపోతాను కదండి కరీంనగర్ వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2:30 ఆ టైంకి బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి 7:30, 8 అవుతుంది. మళ్ళీ మా హస్బెండ్కి 8:30కి చాగల్కి వెళ్ళడానికి ట్రైన్ అయితే బుక్ చేసుకున్నారు. ఎందుకంటే మరి ఇంకా లేట్ అయిపోతుంది కదా, మావయ్య గారిని తీసుకుని రావాలి. పోనీ ఇప్పుడు వాళ్ళు వచ్చే ఇది లేదు, మా వారు వెళ్ళి తీసుకుని రావడానికి మళ్ళీ మండే పట్టేస్తుంది. సాటర్డే నైట్ ఎక్కితే సండే మార్నింగ్ దిగుతారు, మళ్ళీ సండే నైట్ అక్కడ చాగల్లో బయలుదేరితే ఇక్కడ మండే మార్నింగ్ దిగుతారు. యాక్చువల్లీ మా హస్బెండ్ సండే నైట్ గుంతకల్లు డ్యూటీకి వెళ్ళాలి, కానీ ఒక 2 days పర్మిషన్ అయితే తీసుకున్నారనమాట, లీవ్ అయితే పెట్టుకుంటున్నారు. సో ఇంకా మండే ఇక్కడికి వచ్చిన తర్వాత మావయ్యని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారండి. సో ఇలాగా ఏంటో ఒకేసారి అన్ని బ్యాడ్ న్యూస్లు వచ్చేసినాయి కదా. సో నాకు ఎందుకో ఒకేసారి ఇన్ని బ్యాడ్ న్యూస్లు తీసుకునేసరికి
ఏదో తెలియని, ఎందుకో తెలియదు, అది నాకు ఏదో తెలియని స్ట్రెస్ అయితే ఉంది నాలోని ఇప్పుడు. సో ఇంకొక పెద్ద సాడ్ న్యూస్ అని చెప్పాను కదండి, వీటన్నిటికన్నా ముందు జరిగింది అని. అది నాకు ఈరోజు కామెంట్స్లో కూడా కొంతమంది పెట్టారు, మీకు మేము ఇన్స్టాగ్రామ్లో ఎన్ని మెసేజ్లు పెడదామని చూసినా అసలు మీ అకౌంటే కనిపించట్లేదు అని అన్నారండి. అవునండి, అదే ఇంకొక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది నాకు. నాది ఇన్స్టాగ్రామ్ 2 అకౌంట్లు, అలాగే ఫేస్బుక్, ఈ 3 మెటా సస్పెండ్ చేసేసింది. సో నావి ఇక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్లు మీకు ప్రజెంట్ అయితే కనపడవు. మార్నింగ్ లేవగానే ఫస్ట్ 6:30 ఆ టైంకి పిల్లల గ్రూప్ నుంచి ఏమైనా మెసేజ్లు వస్తాయా అని చెక్ చేస్తానండి, వాట్సాప్ గ్రూపు. సో అప్పుడు నాకు వెంటనే మెయిల్స్ అయితే వచ్చినాయి అనమాట. ఏమనంటే మీ ఫేస్బుక్ని మేము సస్పెండ్ చేసేస్తున్నాము, సో ఇప్పుడే మీరు అప్పీల్ చేసుకోండి అనేసి వచ్చిందనమాట. అంటే సస్పెండ్ చేయొద్దు, ఒకసారి నా ఫేస్బుక్ ప్రొఫైల్ని మీరు రివ్యూ చేయండి, నేను ఏ తప్పు చేయలేదు అని మనము వాళ్ళకి రిక్వెస్ట్ పంపించానమాట. సో ఆ రిక్వెస్ట్ పెట్టాను. నేనేమనుకున్నాను, ఫేస్బుక్ ఒకటే పోతుంది అనుకున్నానండి. నిజంగానే ఫేస్బుక్తో ఇన్స్టాగ్రామ్ 2 అకౌంట్లు లింక్ అయి ఉన్నాయి అనమాట. సేమ్ ఈమెయిల్ ఐడితో చేశాను. ఇవి 2 దానికి కనెక్ట్ అయిపోయి ఉన్నాయి ఫేస్బుక్కి. సో ఫేస్బుక్తో ఏ అయితే అకౌంట్లు కనెక్ట్ అయి ఉన్నాయో అవి కూడా డిలీట్ అయిపోతాయంట. సో అందుకనేసి నా 2 ఇన్స్టాగ్రామ్ పేజ్లు అలాగే ఫేస్బుక్ పేజ్ అయితే టెర్మినేట్ అయిపోయింది. సో నేను వాళ్ళకి రిక్వెస్ట్ అయితే పంపించానండి. మరి అది బ్యాక్ వస్తుందో లేదో తెలీదు. ఒకవేళ అది బ్యాక్కి రాకపోతే మళ్ళీ కొత్త పేజ్ మొదలు పెట్టుకుని 0 నుంచి అయితే ప్రయత్నం చేయాలి. సో ఇలా వరుసగా అన్ని న్యూస్లు ఇలా వరుసగా వచ్చేసరికి నాకేంటో తలంతా చాలా బరువెక్కిపోయినట్టు అనిపించిందండి. ఇంక పొద్దునుంచి నేను ఏ పని చేయలేదు. నాకు ఇంక ఒక పని చేయబుద్ధి కావట్లేదు. పిల్లల్ని చదివించాలని కానీ, పిల్లలతో ఆడుకోవాలని కానీ, లేకపోతే వీడియోస్ని షూట్ చేసుకోవడం కానీ, ఎడిట్ చేసుకోవడం కానీ, అసలు నాకు ఏమి చేయాలని లేదు. కనీసం టీవీ కూడా చూడాలని లేదు. నేను ఎప్పుడైనా బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు టీవీ పెట్టేసుకుంటే నా మైండ్ కొంచెము డైవర్ట్ అవుతుంది అనమాట. అలాంటిది నాకు అసలు టీవీ కూడా చూడాలనిపించట్లేదు, ఏమి చేయాలనిపించట్లేదండి. అదొక రకంగా ఉంది నాకైతేని. త్వరగా మా వారు వచ్చేస్తే బాగుండు, త్వరగా వదిన దగ్గరికి వెళ్దాము, వదిన ఒక్కతే ఒంటరిగా ఉందా, అయ్యో ఈ టైంలో తన పక్కన లేమే మనము అనేసి అనిపిస్తుందండి. కానీ నా సిచ్యువేషన్లు నాకైతే ఇలా ఉన్నాయి. ఇంకా నేనైతే సాటర్డే మార్నింగ్ 5 o'clock కల్లా వదిన దగ్గరికి అయితే వెళ్తాను. సో ఇంకా ప్రస్తుతం అయితే ఇలా ఉంది. మా చిన్నమ్మతో కలిసి వెళ్తున్నానండి. మా చిన్నమ్మ కూడా యాక్చువల్లీ రేపు వెళ్దాం అనుకున్నారు, కానీ రేపు ఫ్రైడే కదా, సో డెడ్ బాడీ ఉండగా వెళ్ళొచ్చంట. కానీ ఒకవేళ మేము వెళ్ళేసరికి డెడ్ బాడీని తీసుకెళ్ళిపోతే ఫ్రైడే రోజు వెళ్ళకూడదంట. సో అందుకనేసి ఇంకా అది రేపు ఆగిపోయిందనమాట. సో ఇలా అయితే ఉందండి. నేను ఎప్పుడు సాటర్డే అయితే వెళ్తున్నాను. చాలామంది కామెంట్స్లో అయితే అడిగారు. అండ్ ఈరోజైతే మాత్రము చాలా చాలా చిరాగ్గా ఉంది నాకు. ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేసి. మీ అందరికీ తెలుసు, మా పెద్దదిన వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారు అని. ఆవిడ చనిపోయి ఇప్పటికి 8 months కూడా అవ్వుండదేమోనండి. 8 monthsలో మళ్ళీ ఇంకొక చావు వచ్చింది. అసలు మా వదిన 2 అమ్మలు లేరు అన్నది నేను అసలు చాలా, నాకు అదొక బాధాకరంగా అనిపిస్తుంది. సో ఇదండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.